హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే రెసిపీ పచ్చి కొబ్బరితో బెల్లం లడ్డు అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పచ్చి కొబ్బరి లడ్డు సూపర్గా ఉంటుందండి. అందరూ తినచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి. వీడియోలోకి వెళ్దామా? కొబ్బరికాయ తీసుకొని ఇలా 2 ముక్కలుగా చేసుకొని, చిన్న టిప్ ఉందండి. కొబ్బరికాయ తీసుకొని మనం కట్ చేసేటప్పుడు లేడీస్ చాలా ఇబ్బంది పడతారు. చూడండి, నేను చూపించిన విధంగా అలా నైఫ్ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. ఎన్ని కొబ్బరికాయలైనా బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. 1 కప్ అయింది. బెల్లాన్ని తురుముకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైనాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మాడుద్ది చెక్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయినాక బెల్లాన్ని తీసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరికి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు బెల్లాన్ని. ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మాడుద్ది. ఫుడ్ కలర్ వేసుకున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మూడు 4 నిమిషాలనే మనకు పాకం మంచిగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోవాలని, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చేతికి నెయ్యి అయినా ఆయిల్ అయినా తీసుకొని ఇలా లడ్డులా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. లడ్డు అయినా టెక్స్చర్ అయినా ఇలా ఉండాలండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి. 1 మంత్ దాకా ఉంటుంది ఈ లడ్డు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.